ఏ దర్శకుడికి అయినా తన సినిమా ఫ్లాప్ అయితే అంతకంటే పెద్ద బాధ ఏముంటుంది చెప్పండి. కానీ శంకర్ మాత్రం భారతీయుడు 2 విషయంలో అదే పనిగా బాధపడుతున్నాడు. మొదటిసారి ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైన తర్వాత ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు. అలా ఎందుకు అంటే ట్రోలింగ్ ఎఫెక్ట్. డైరెక్టర్ శంకర్ ఇప్పుడప్పుడే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసే సాహసం చేయడు. ఎందుకంటే కొద్ది గంటల క్రితం భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారతీయుడు సీక్వెల్ ను థియేటర్స్ లో మిస్ అయిన చాలా మంది ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి శంకర్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చూసి షాక్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఆ సీన్స్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారతీయుడు 2 థియేటర్స్ లో నిలబడకుండా ఆడియన్స్ ఆదరణ అందకుండా ఫ్లాప్ కావడం వేరు, ఇప్పుడు ఓటీటీలో ట్రోలింగ్ బారిన పడటం వేరు. అందులో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్, ఓ మెగా డైరెక్టర్ కు ఈ అనుభవం కొత్త. ఇంతవరకు ప్రేక్షకులు తన ప్రతిభను మాత్రమే ప్రశంసించడం శంకర్ కు తెలుసు. కానీ వారి నుంచి రిజెక్షన్ ఎదురైతే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం శంకర్ భారతీయుడు 2 విషయంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో భారతీయుడు 2 ట్రోలింగ్ పీక్స్ లో ఉంది. గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందు ఈ ట్రోలింగ్ శంకర్ ను బాగానే ఇబ్బంది పెడుతోందని చెప్పవచ్చు.